ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రోజులు గడిస్తే నాన్న కోపం తగ్గుతుంది అనుకున్నాను, కానీ మేము కనిపించిన ప్రతిసారి నాన్న కోపం పెరుగుతూనే ఉంది. మమ్మల్ని అవమానిస్తూనే ఉన్నారు. నాన్నమ్మ, నాన్నకి ఎందుకు అంత కోపం? ఇంట్లో చెప్పకుండా అక్క సూర్యబావని పెళ్లి చేసుకున్నదనా? నాన్నతో చెప్పకుండా చేసుకున్నందుకు కోపమా, లేక ప్రేమ పెళ్లి చేసుకున్నానని కోపమా నానమ్మ? ప్రతిసారి నాన్న ఎందుకింత సీరియస్ అవుతున్నారు? నాన్నకు ప్రేమ పెళ్లి అంటే ఇష్టం లేదా నానమ్మ, లేక వేరే కారణం ఏమైనా ఉందా? పెద్ద కారణమే ఉంది. ఎప్పుడో మీ మేనత్త చేసుకున్న ప్రేమ పెళ్లి కారణంగా ఇప్పటికీ ఆ ప్రేమను ద్వేషిస్తూనే ఉన్నాడు వాడు. చెప్పండి నానమ్మ, నాన్నకెందుకు అంత కోపం వస్తుంది? ఎందుకు ప్రతిసారి అక్క మీద సీరియస్ అవుతున్నారు? అది కోపం కాదే, వాడి బాధ. నాన్న చిన్నప్పటి నుంచి ఇంతేనా నానమ్మ? ఎవరైనా ప్రేమ పెళ్లి చేసుకుంటే కోప్పడేవారా? లేదు, చిన్నప్పుడు మీ నాన్నకసలు కోపం వచ్చేదే కాదు. మరి ఇప్పుడెందుకంత కోప్పడుతున్నారు? చెప్పు నానమ్మ. వీళ్ళకి సుమతి ఫోటో చూపించి అది చేసిన పని గురించి, అప్పుడు జరిగిందంతా చెప్పాలి. చెప్పు నానమ్మ, నాన్న కోపానికి కారణం ఉందా? చెప్తానే. మీ నాన్నకెందుకంత కోపం వస్తుందో, ప్రేమ పెళ్ళిళ్ళంటే మీ నాన్నకి ఎందుకు ఇష్టం లేదో మీ ఇద్దరికీ అన్ని వివరాలు చెప్తాను. నాతో రండి. ఎక్కడికి నానమ్మ? ఇక్కడే చెప్పు. మీకొకటి చూపించాలి. రండి రండి రండి. ఈ గదిలో ఏముంది నానమ్మ? ఏం చూపించడానికి మమ్మల్ని గదిలోకి తీసుకొచ్చావు? మీరిక్కడే ఉండండి. ఆ ట్రంక్ పెట్టేంటి నానమ్మ? ఎవరిది? నాదేనే. నానమ్మ, ఆ పెట్టెలో ఏమైనా దాచిపెట్టావా? అది చూపించటానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? దానికి నాన్న కోపానికి సంబంధం ఏంటి నానమ్మ? అబ్బబ్బా, మీరు కాసేపు ఆగండే. సుమతి ఫోటో ఏమైంది? ఇక్కడే పెట్టానుగా. నానమ్మ, ఏం వెతుకుతున్నావు? ఏదైనా పోగొట్టుకున్నావా? మొన్న నీల వచ్చి పిలిచినప్పుడు సుమతి ఫోటో ఇక్కడే పెట్టి వెళ్ళానే. ఏమైంది? ఎవరైనా తీశారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.